ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అమలవుతాయని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ పథకాల విషయంలో కొందరు ఇతర పార్టీ నాయకులు ప్రజల్ని అయోమయానికి గురి చేస్తూ మభ్యపెడుతున్నారని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా వదంతులను నమ్మవద్దని తెలిపారు. ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో పేర్లు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికల సమయంలో కేతనపల్లి అభివృద్ధి కొరకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే వివేక్ అభివృద్ధిపై ఒక ప్రణాళికను సిద్ధం చేసి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలవుతాయని, ప్రజలు ఎలాంటి నిరాశ చెందకుండా ఉండాలని కోరారు. ప్రజాపాలనలో పేదలందరికీ న్యాయం జరుగుతుందని, అలాగే వార్డుల్లో సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, పలిగిరి కనకరాజు, గోపురాజం, బత్తుల శ్రీనివాస్, వేణు నాయకులు పాల్గొన్నారు. రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య గారు, ఒడ్నాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహంకాళి శ్రీనివాస్ గౌడ్ గారు, ఇతర అందరూ మరియు మహిళా నాయకురాలు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు రేషన్ కార్డు లేదని దృష్టిలో పెట్టుకొని మన ప్రజాపాలనలో అందరూ రేషన్ కార్డులో అప్లికేషన్ పెట్టాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా మన రామకృష్ణపూర్కి సంబంధించిన 1600 అప్లికేషన్ రావడం జరిగింది. అందులో 835 మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు ఉంటారు. 20,000 పెన్షన్ వస్తే అది ఎలిజిబిలిటీ కాదు అని చేయడం జరిగింది. అయిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ ఒకసారి మీరు అప్లికేషన్ తీసుకోవాలని చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కూడా 1600 అప్లికేషన్ రావడం జరిగింది. ఈ రామకృష్ణ ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మా యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఏది ఏమైనా ఈ రోజుతో రామకృష్ణాపూర్ కేతనపల్లి మున్సిపాలిటీలో ఏదైతే ప్రజా చేత ఎన్నుకోబడినటువంటి మున్సిపాలిటీ ఉందో ఈ రోజుతో పూర్తి కాలం వారు ఈ రోజు నుండి పూర్తి కాలం ముగిస్తున్న సందర్భంగా వారందరికీ ఆర్థికంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేతనపల్లి మున్సిపల్ ప్రజల తరఫున. అదే కాకుండా చెన్నూరు నిజవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గడ్డ వివేక్ వెంకటస్వామి గారు, పార్లమెంట్ సభ్యులు గడ్డ వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల కేతనపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ముందున్నామని చెప్తున్నాం. అంగు ఆర్భాటాలు పోకుండా ప్రజా సంక్షేమం మీదనే దృష్టి పెట్టి ప్రజాపాలనను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి, ప్రజలను ఏ విధంగా చైతన్యం చేయాలి, ప్రభుత్వం ఏ విధమైనటువంటి పథకాలను, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేటువంటి పథకాలను ఏ విధంగా తీసుకోవాలని కార్యదర్శులతో రేపటి నుండి మేము ముందుకు పోవడం జరుగుతుంది. దీనికి గాను మా పట్టణ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మా జిల్లా డీసీసీ అధికార ప్రతినిధి, మా సీనియర్ నాయకులు, అదేవిధంగా మాంగళ శ్రీరణ, మిగతా మిత్రులందరూ కూడా, అదేవిధంగా మా గౌరవ అతిథి గారు, సమ్మయ్య గారు, మిగతా మిత్రులందరినీ కలుపుకొని ఒక కమిటీ ద్వారా ప్రతి వార్డులో పూర్తి స్థాయిలో ఎవరికైతే అర్హులైనటువంటి నిరుపేదలకు రేషన్ కార్డు రాలేదో, ఇందిరమ్మ ఇల్లు రాలేదో, ఇందిరమ్మ స్థలం రాలేదో వాటి మీద పూర్తి స్థాయిలో మా కమిటీలు పర్యవేక్షించి ఆ కమిటీల ద్వారా కానివ్వండి, నేరుగా కానివ్వండి మున్సిపల్ కమిషనర్ గారికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హులైనటువంటి ప్రతి పేదవారికి ఇచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మేము అంగు ఆర్పాటాలు మాటలు చెప్పుడు కాదు, చేతలలో కూడా మా ప్రభుత్వం ఉంది. ఎన్నికల ముందు ఏదైతే బీసీ సంక్షేమము, బీసీ కులగన అన్నదో కులగన ప్రకారంగా సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కార్డులు కూడా ఆ కులగనలో కొంతమంది రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పెట్టుకున్నవారు, కొంతమంది అంతకుముందు ఈసేవలో పెట్టుకున్నవారు, అదే కాకుండా మున్సిపల్ ఆఫీస్లో దరఖాస్తు ఇచ్చేవారు, కొన్ని బేరుజులు చేసుకొని కొన్ని కార్డులు సెలెక్షన్ చేయడం జరిగింది. 1850 అప్లికేషన్లు వస్తే అందులో కొంత సింగరేణి కార్మికులు, కొంతమంది అదేవిధంగా నిరుపేదలు మిస్ అయినారు. అయినప్పటికీ 838 మందిని ఎలిజిబుల్గా ప్రకటిస్తే అది కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి స్థానిక శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి తీసుకోవడం జరిగింది. తప్పకుండా వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్తో మాట్లాడితే
వచ్చేటువంటి రోజుల లోపల పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ఎవరైతే నిరుపేదలో అందరికీ రేషన్ కార్డు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఎవరు కూడా నారాజు కావద్దు, నిరుత్సాహపడద్దు. ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, వివేక్ వెంకటస్వామి గారి నేతృత్వంలో, గడ్డ వంశీకృష్ణ గారి నేతృత్వంలో తప్పకుండా పలు సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా రామకృష్ణపూర్ కేతపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాటుపడతారని మేము ముందుకు వస్తారని తెలియజేస్తూ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ మరియు పాత్రికేయ విలేకరులందరికీ నమస్కారం. ఇదైతే గత 5 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో పురపాలక సంఘం పరిపాలన ఈరోజు ముగియడం జరుగుతుంది. వారు కూడా వీడుకోల సందర్భంగా వారు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మీరు ఏదైతే ఏ విధంగానైతే ప్రజల మధ్య నుండి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక సమస్యలు ఇచ్చారో ఈ రోజుతో ముగిసినా కూడా మీరందరూ కూడా ప్రజల మధ్యలో ఉండి మళ్ళీ మీరు ప్రజలకు అంకితం కావాలని కోరుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం 14 నెలలు అవుతుంది. ఏదైతే అధికారంలో వచ్చినప్పుడు అధికారం రాకముందు ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను తూచ తప్పకుండా ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు జరుగుతుంది. ఏదైతే రైతు బంధు కానీ, రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ ఈ రోజు వరకు ఏదైతే మాట ఇచ్చారో అది చేశారు. రేపు రైతు భరోసా కూడా రేపు 26వ తారీఖు వేయబోతున్నారు. ఏదైతే కూలీలు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో వారికి కూడా 12,000 రూపాయలు ఇవ్వబోతున్నారు ఇందిరా భరోసా కింద. ఈ ఇందిరమ్మ రాజ్యం పరిపాలనలో ప్రజలందరూ సుఖంగా ఉండాలని, ఏ పేద ప్రజలు ఉన్నారో వారికి అన్ని సంక్షేమ పథకాలు అందాలని మా గౌరవ శాసనసభ్యులు జి వివేక్ వెంకటస్వామి గారు మా అందరికి కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో, ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు రాలేదో వారందరూ కూడా మీరున్నటువంటి యొక్క మన కార్యకర్తలు ఎవరున్నారో వారి ఇంటికి పోయి వారి యొక్క సమస్యలను తెలుసుకొని రేషన్ కార్డు రాకుంటే వారి యొక్క అప్లికేషన్ నేరుగా వారికి కానీ మాకు కానీ ఇచ్చినట్లయితే మేము మున్సిపాలిటీ ఆఫీస్లో అప్పచెప్తాము. అదే కాకుండా మీరు కూడా నేరుగా పోయి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు. మా గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రి గారు కూడా చెప్తున్నారు, రేషన్ కార్డు అనేది నిరంతరము ప్రక్రియగా జరుగుతుంది. మీరందరూ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది సింగరేణి కార్మికులు ఉన్నారు ఇక్కడ, వారికి కూడా పెన్షన్ మన రేషన్ కార్డు రాలేదన్నటువంటి ఒక భావన ఉన్నది. దాన్ని కూడా మా శాసనసభ్యులు పౌర సరఫరా మంత్రికి మరి ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం జరిగింది. రానున్న రోజుల్లో కూడా వారికి కూడా రేషన్ కార్డులు ఇప్పించేటువంటి ఒక ఏర్పాట్లు చేస్తున్నారు. కావున ప్రజలందరూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వివేక్ వెంకటస్వామి గారు వచ్చిన తర్వాత రామకృష్ణాపూర్లో చాలా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు వేగంగా కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ, తర్వాత ఇప్పుడు ఏసాడో రోడ్డు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, తర్వాత ఇంకా ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు. దీని మీద వీటన్నింటినీ అంతేకాకుండా ప్రజలందరూ ఏదైతే ఇంకా హామీలు ఉన్నాయో అవి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంకా అదే కాకుండా రామకృష్ణపురం శ్మశాన వాటికి కూడా ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం కూడా స్థలం తీర్చడం జరిగింది. అది కూడా త్వరలో ఏర్పాటు చేస్తారని తెలియజేస్తూ, రామకృష్ణపూర్ పురపాలక ప్రజలకు ఏ ఆపద వచ్చినా కాంగ్రెస్ పార్టీ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మేమందరం ఒక సైనికులుగా మీకు పనిచేస్తాం, మీ అండగా ఉంటామని తెలియజేస్తూ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. రాష్ట్రం నుంచి మన మున్సిపాలిటీకి సంబంధించి రేషన్ కార్డులు 1680 కొత్తవి వస్తే దాంట్లో నుంచి 838ని వారు స్క్రూటినీ చేయమని చెప్పేసి అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 6250 ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రపోజల్స్ పోతే ప్లేస్ ఉన్నటువంటి వాళ్లకు 2000, ప్లేస్ లేకుండా ఉన్నటువంటి వాళ్లకు 3260 అప్లికేషన్ని స్క్రూటినీ చేసి పంపించమని చెప్పేసి, ఎవరైతే అర్హులు మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ లిస్టు ఇమ్మని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన మున్సిపాలిటీకి పంపిస్తే, కలెక్టర్ గారు మున్సిపాలిటీకి అందజేస్తే వాటిని ఎంక్వైరీ చేయడం జరిగింది.